ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. అగజామారణ పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం ఏకదంతముపాస్మహే. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు రేపు రాబోయేటువంటి నాగపంచమి, మరి ఈ నాగపంచానికి మనం ఎలా ఆచరించాలి? నాగపంచమి శ్రావణ మాసం శ్రేష్టమైనటువంటి ఈ నాగపంచాన్ని అందరూ కూడా ఆచరిస్తుంటారు. మనం శాస్త్ర ప్రకారం చూసుకుంటే పల్లెటూరులో చాలా బాగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి రైతు కూడా ఈ నాగపంచాన్ని బాగా ఆచరిస్తుంటారు. చక్కగా పాటలు పాడుతూ ఉంటారు నాగరాజు మీద. తన భర్త పొలం వెళ్ళి తన వ్యవసాయ క్షేత్రాన్ని చూసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు, ఓ నాగరాజా, ఆ చీకటి సమయంలో నా భర్త నిన్ను తొక్కొచ్చు, నీ యొక్క ప్రాంతంలో ఆయన సంచరించవచ్చు, నీకేదన్నా చిన్న మరి హాని కలిగించవచ్చు. అటువంటి సందర్భంలో నువ్వు కోపపడి నా భర్తను ఎటువంటి బాధితుల్ని చేయకు నాగరాజా అని చెప్పేసి ప్రార్థిస్తూ ఇల్లాళ్ళు చక్కగా నాగపంచానికి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ నాగేంద్రుని ప్రార్థిస్తూ చక్కగా పాలు పోస్తూ ఉంటారు. ఈ విధంగా చక్కనైనటువంటి యొక్క నాగపంచానికి అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. చాలామందికి వివాహం కానటువంటి వారు ఈ నాగపంచాన్ని ఆచరిస్తే వాళ్ళకి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. వాళ్ళు ప్రాతకాలం లేచి శుచిగా స్నానం ఆచరించి చక్కగా నూతన వస్త్రాలు ధరించి లేదా ఉతికిన వస్త్రాలు ధరించి ఆవు పాలు తీసుకుని వెళ్ళి, అదేవిధంగా బెల్లము నువ్వులతో, తెల్ల నువ్వులతో తయారు చేసినటువంటి ఉండలు, సిమ్మిలి అంటారు వాటిని, ఆ ఉండలు తీసుకుని వెళ్ళి ఆవు నెయ్యి దీపం పెట్టడానికి ప్రమిద చక్కగా తీసుకుని వెళ్ళి ఆ యొక్క నాగుల చవితి, చాలామంది ఇప్పుడు పుట్టలో పాలు పోస్తున్నామండి అంటారు. అంటే పుట్టలో పాలు పోయమని కాదు, అక్కడ నాగదేవత దగ్గర విగ్రహం ఉన్నటువంటి ఆ యొక్క చోటకు వెళ్ళి ఆ నాగరాజు మీద అలా పోస్తూ అభిషేకం చేస్తూ, స్వామి మేము చీకట్లో సంచరిస్తూ ఉంటాము, మా పొలాల్లో మేము సంచరిస్తూ ఉంటాము, ఆ పొలాలే ఆసరాగా చేసుకుని బ్రతికే మీకు ఎటువంటిగా అయినటువంటి హానికరం చేస్తే మమ్మల్ని రక్షించు, కాపాడు, మమ్మల్ని క్షమాగుణంతో రక్షించు అని చెప్పేసి ప్రార్థిస్తూ అక్కడ పాలు పోస్తూ ఉంటారనమాట. ఇలాగే స్త్రీలు, అమ్మాయిలకు వివాహం అవ్వకపోయినా అబ్బాయిలకు వివాహం అవ్వకపోయినా కూడా చక్కనైన పరిష్కారం 9 పోగులతోటి దారాన్ని 9 పోగులుగా తయారు చేసి పెద్దగానే చేసి పసుపు వృద్ధి ఎక్కడెక్కడ ముడిలేయకోకుండా, ఆ దారానికి ఎక్కడ ముడేయకోకుండా ఆ యొక్క పసుపు దారపు యొక్క తోరణాన్ని, పోగుల ఆ యొక్క తోరణాన్ని ఆ స్వామివారి మీద ఇలా వేస్తూ పాలు పోసిన తర్వాత అలంకరణగా ఆ తోరణాన్ని వేసి చక్కగా పూలు దండ వేసి పసుపు అయ్యి కుంకుమ బొట్టు పెట్టి ఆ స్వామివారికి తెచ్చినటువంటి ఆ సిమ్లి నైవేద్యం పెట్టి మీరు ప్రదక్షిణ చేసి ఆ యొక్క చుట్టూ ప్రదక్షిణ చేసి, నాకు వివాహం ఆలస్యం అవుతుంది స్వామి, నాకు వివాహం జరిగేటట్టు అనుగ్రహాన్ని కలిగించి స్వామి అని చెప్పేసి ప్రదక్షిణ చేయండి, మీకు శీఘ్రంగానే కళ్యాణం జరుగుతుంది అనుగ్రహం వల్ల. అదేవిధంగా కొంతమంది వివాహమై చానాలైనా కూడా సంతానం కలగకుండా ఉంటారు. వాళ్ళకి మరి ఏదో లోపాలు, కొన్ని జీన్స్ లోపాలు కానివ్వండి, ఆ గర్భంలో ఉన్నటువంటి లోపాలు కానివ్వండి, ఇలాగ కొన్ని లోపాల వల్ల ఈ యొక్క సంతానం ఆలస్యం అవుతుంది. సంతానానికి ప్రతీతిగా ఆ యొక్క నాగదేవతలను పూజిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా సంతానం నాకు ఆలస్యం అవుతుందనేటువంటి దంపతులు ఈ నాగపంచానికి చక్కగా ఇద్దరూ కూడా శుచిగా స్నానం ఆచరించి ఉతికిన వస్త్రాలు ధరించి పాలు తీసుకుని వెళ్ళి, అలాగే 9 పోగుల దారాన్ని ఇద్దరూ కూడా తయారు చేసి ఆ స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత నేను చెప్పినటువంటి ప్రసాదాన్ని కానీ లేదా మీ ఇంటి దగ్గర తయారు చేసుకున్నటువంటి ఏదైనా స్వీట్ ప్రసాదాన్ని కానీ తీసుకుని వచ్చి ఆ నాగపంచమి రోజున ఆ యొక్క సర్పాలకి అభిషేకం కావించి, లేదు మీకు సర్పాలు ఎక్కడా దొరకలేదండి, మాకు పల్లెటూరులో ఉన్నాం మేము, మాకు ఎక్కడా దొరకదు, మేము పొలాల్లోనే ఉంటున్నాము,
మాకు ఎక్కడ వీలవటం లేదు అని అనుకున్నప్పుడు మీరు ఒక సర్పాన్ని మట్టితో తయారు చేసేసి సర్పాన్ని ఆ సర్పానికే మీరు అభిషేకం చేయండి, చక్కనైనటువంటి అనుగ్రహం కలుగుతుంది, ఎటువంటి సందేహం లేదు. ఇక చక్కగా ఇలాగ మీరు ఈ నాగపంచానికి స్వామి మళ్ళీ సంవత్సరానికి నాకు సంతానం కలిగితే నేను మళ్ళీ ఇదే విధిగా నీకు అభిషేకం కావిస్తాను, లేదా ఇంకా గొప్పగానే నేను ఆచరణ చేస్తాను అని చెప్పేసి చక్కగా మనసులో ధ్యానించుకుని ఈ యొక్క అభిషేకాన్ని గావించిన తర్వాత మీరు ఆ స్వామివారికి ప్రదక్షిణ చేసి ఇలాగ ఎవరైతే ఈ యొక్క నాగపంచానికి ఈ కార్యక్రమాన్ని చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. చాలామంది పూర్వీకులు, మన పూర్వ పెద్దలు కూడా చెవులోని ఇలాగ సీములు కారిపోతుంటే, చెవుల్లో పుండ్లేస్తుంటే వాళ్ళు కూడా ఆ పిల్లల చేత పుట్టలో ఆ యొక్క స్వామివారికి పాలు పోయించడం అనేది జరిగేది. అలా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల తగ్గేటువంటి ఉన్నాయి కూడా. ఇటువంటి వాళ్ళు చాలామంది ఇలా చేయొచ్చు. అదేవిధంగా కాలసర్పదోషం ఉన్నవారు కూడా ఈ నాగపంచానికి ఆ కాలసర్పదోషం ఉన్నవాళ్ళు కూడా మా కాలసర్పదోష నివారణ చేయి స్వామి అని చెప్పేసి మమ్మల్ని అనుగ్రహించి స్వామి, ఆ గ్రహస్థితుల ద్వారా మమ్మల్ని అనుగ్రహింపచే స్వామి అని చెప్పేసి ప్రార్థిస్తూ మీరు చక్కగా ఈ అభిషేకం కావించి ఆ స్వామివారికి అసెంబ్లీ నైవేద్యం పెట్టి, పండో పలము నైవేద్యం పెట్టి ఇలాగ మీరు ఆచరించండి. ఈ నాగపంచం చాలా గొప్పది. వచ్చేటువంటి నాగపంచం శ్రావణ నాగపంచం అంటే గొప్పగా మీరు ఆచరించి ముత్తైదులు కూడా మరి చక్కగా ఆచరించి ఇలాగ ఆచరించిన తర్వాత ఒక 5గురికి పసుపు బొట్టు తాంబూలం ఇచ్చి వాళ్ళ చేత పెళ్లి కానిటువంటి వాళ్ళు పెద్దల చేత ఆశీర్వచనం పొందండి. అదే సంతానం లేని వారు సంతానవతులైనటువంటి ముత్తైదుల చేత ఆశీర్వచనం పొందండి. చక్కగా మీకు పండినటువంటి సంతానం కలుగుతుంది, ఎటువంటి సందేహం లేదు. రేపు రాబోయేటువంటి నాగపంచానికి మీరు అందరూ కూడా ఈ విధంగా ఆచరించి ఆ నాగదేవత యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి భావిస్తూ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఎల్లవేళ్ళ కాపాడి రక్షించాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ లోకా సమస్త సుఖినో భవతు.